సామాన్య ప్రజలు రైతులను ఇబ్బంది పెట్టే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఆరోపించారు. తన నివాసంలోనే ఉండి శాంతియుతంగా నిరసన, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కోదండరాం ఇంటిని సందర్శించి మద్దతు తెలిపారు. ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకి, విద్యుత్ ప్రాజెక్టులకి, ఫార్మాసిటీ లాంటి చోట ఎక్కడైతే బలవంతపు భూసేకరణ చేసి ప్రైవేట్ ఇండస్ట్రీలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, కోర్టులో నిలబడని జియోలు తీసుకొచ్చి బలవంతపు భూసేకరణ ఈ తెలంగాణ ప్రభుత్వం చేసే విషయంలో ప్రొఫెసర్ కోదండరాం గారు జేఏసీ చైర్మన్గా పోరాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బలవంతపు భూసేకరణ, అన్యాయమైన భూసేకరణకి మేము వ్యతిరేకిస్తున్నాం. పార్లమెంట్లో పాస్ అయిన చట్టం అమలు చేయాలని చెప్పి ఈ విషయంలో కోదండరాం గారితో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. 2013లో ఉన్న చట్టం ప్రకారం మీకు 5 లక్షలు 6 లక్షలు వస్తే మేము పెట్టిన చట్టం మూలాన 10 లక్షలు వస్తాయి అని వివరించాలి. అటువంటి శాసనాన్ని సభలో పెడితే డిబేట్లో పాల్గొని సహకరించేది చేసి ప్రజల ముందర పెడదాం. కానీ దీనికి దానికి భేదం ఏందో చెప్పరు, లేక అది సవరణ యాక్టా చెప్పరు, రేపు పొద్దున కోర్టులలో నిలబడదు, లేదా ఈవెన్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపినా వాళ్ళు పర్మిషన్ ఇవ్వటానికి కూడా అందులో అవకాశం లేదు. సకల జనుల సమ్మె చేస్తానంటే ఆ రోజు, లేక మానవ హారాన్ని ఏర్పాటు చేస్తామంటే ఎంత చీదరింపులైనా భరించి మేము సంప్రదింపులు జరిపినాం. వాళ్ళు మానవ హారాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. ఈ ఉన్న ప్రభుత్వం నాడు పర్మిషన్ ఇవ్వనంటే నేను నా మంత్రివర్గ సభ్యులందరూ కూడా కూడి ఈ సభకు పర్మిషన్ ఇవ్వకుంటే ఈ ప్రభుత్వాన్ని నిలవరిస్తాం, ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పి బెదిరించినాం అన్నాడు.